శాంతమ్మాళ్ అరుణాచలంలోని రమణాశ్రమంలో భగవాన్ రమణ మహర్షి జయంతి ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలో భగవాన్ సర్వాధికారిని పిలిచి ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా పంపమని చెప్పిన ఒక నిరుపేద అనాథ వితంతువే శాంతమ్మాళ్. గురువుకు శిష్యునికి మధ్య గల దూరాన్ని భర్తీ చేయడానికి భగవాన్ తీసుకున్న శ్రద్ధ ఆమెను ఎంతగానో ప్రభావితం చేసింది. దానితో 1928 సంవత్సరంలో ఆశ్రమానికి చేరిన ఆమెను చివరి వరకు అక్కడే ఉండేలా చేసింది. ఆమె ఆశ్రమానికి చేరేసరికి భగవాన్ ఉళ్ళదు నార్పదు ఉన్నది నలుబది అనే గ్రంథ విషయాలను బోధిస్తున్నారు. ఆయన మాట్లాడడం ఆపి ఆమె వైపు తిరిగి, మీకు దీని కాపీ అందిందా? మీకు దీనిని పంపమని వాళ్లకు చెప్పాను అని అన్నారు. ఆ మాటలలోని భగవాన్ కరుణకు, వ్యక్తిగత శ్రద్ధకు చలించిపోయిన ఆమె, నేను ఈ గురువుగారికి వండి పెడుతూ ఇక్కడే ఉండిపోతాను అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నారు. అప్పుడు ఆశ్రమంలో భగవాన్ సోదరుడు చిన్నస్వామి ముఖ్య వంటవానిగా ఉండేవారు. యాదృచ్ఛికంగా ఆమె అలా ప్రతిన పూనిన మరుసటి రోజునే చిన్నస్వామి కొన్నాళ్లు చెన్నై వెళ్లవలసి రావడంతో ఆశ్రమంలో వంట పని చేసే సువర్ణావకాశం ఆమెకు లభించింది. ఆశ్రమంలో వంట చేసే స్త్రీలలో శంకరమ్మాళ్, సుబ్బలక్ష్మి అమ్మాళ్, సంపూర్ణమ్మాళ్, లోకమ్మాళ్ మొదలైన వారు భగవాన్కు పూర్తిగా శరణాగతి చెంది వంట చేసేవారు. కాబట్టి అందరూ ఆ వంట రుచి చాలా బాగుందని చెప్పుకునేవారు. వంటవారితో భగవాన్ అనుబంధం ప్రత్యేకంగా ఉండేది. ముఖ్యంగా బాల వితంతువులతో ఒక మిత్రునిలా మెలుగుతూ కలిసిమెలిసి ఉంటూనే గొప్ప పండితులకు చేసే బోధనే వారికి కూడా చేసేవారు. అంతేకాకుండా తమ బోధలోని ఆధ్యాత్మిక లోతులను వారు గ్రహించేటట్లు చేసేవారు. భగవాన్తో కలిసి వంటగదిలో పనిచేయడం కేవలం వంట చేయడం కాదు, ఒక విధమైన ఆధ్యాత్మిక సాధనను పొందడమే. తన భర్తను, పిల్లలను కోల్పోయి అనాథగా మిగిలిన శాంతమ్మాళ్ ఎంతో పేద స్థితిలో ఉన్నందున బంధువుల ఇళ్లలో వంటలో సాయపడడానికి వెళ్ళేది. ఓ రోజు ఆమె తన బావగారి ఇంట్లో వండుతుండగా అంతరంగంలో ఆమెకు, నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు ఈ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుంటావు? నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? నువ్వు ఎవరివి? అన్న మాటలు ప్రతిధ్వనించడంతో దానిని భవిష్యత్తులో రాబోయే గురువు ఆజ్ఞగా భావించి అనుభూతి చెందారు. వెనువెంటనే ఆమె తన బావగారి ఇల్లు వదిలి తన మిత్రులు ఒకరైన మురుగనార్ ఇంటికి వెళ్ళింది. లోపలికి ప్రవేశిస్తూనే మొదటిసారిగా అక్కడ భగవాన్ ఫోటోను చూసి విస్మయం చెందింది. ఎందుకంటే అది ఆమెను ప్రభావితం చేసి రమ్మని పిలిచినట్లు అయింది కనుక. వెంటనే ఈయనే నా గురువు, దైవము అని మనసులో గాఢంగా అనుభూతి చెందింది. దాంతో ఆమెకు అరుణాచలం వెళ్ళాలనే కోరిక కలిగింది. అదృష్టవశాత్తు 1927 సంవత్సరంలో కార్తీక దీపోత్సవానికి అరుణాచలం వెళ్తున్న ఒక బృందంతో ఆమెకు వెళ్ళే అవకాశం లభించింది. అక్కడే 40 రోజుల పాటు ఉండిపోయింది. ఆ కొద్ది రోజుల్లోనే ప్రతిదినము ఆమె ఎన్నోసార్లు రమణాశ్రమానికి వెళ్ళి అక్కడ రమణుల సన్నిధిలో ప్రశాంతంగా ఎక్కువ సమయం గడిపేది. ఒకసారి ఆమె భక్తి పారవస్యంలో మునిగినప్పుడు సత్యమంగళం వెంకట్రామ అయ్యర్ 1910 సంవత్సరంలో విరూపాక్ష గుహలో రాసిన రమణస్తుతి పంచకంలోని ఒక పద్యాన్ని రమణుల సన్నిధిలో పాడింది. ఓ భగవాన్, నీ ఆధ్యాత్మిక వైభవం జగత్తునంతా నింపింది. దానితో అనేకులు ఆకర్షితులై వారి హృదయాలను నీ వైపుకు తిప్పారు. నేను కూడా నీకోసం ఆతృతతో నీకోసం వెతుక్కుంటూ వచ్చాను అని ఆ పద్యం యొక్క భావన. ఇది ఆమె పరిస్థితికి చక్కగా సరిపోవడంతో ఆ పద్యాన్ని పాడుతూ అనుభూతి చెందారు. ఇది ఆమెకొక్కరికే కాదు, మనకందరికీ వర్తిస్తుంది అని చెప్పవచ్చు. 40 రోజులు అయ్యాక ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయే సమయాన బాగా దుఃఖిస్తున్న ఆమెకు ఉపదేశసారం అనే గ్రంథాన్ని ఇస్తూ, భగవాన్ ఏడవద్దు, మీరు అరుణాచలం వేడడం లేదు, త్వరలోనే తిరిగి వస్తారు అని అన్నారు. అటు తర్వాత భగవాన్ అనుగ్రహంతో 1928 సంవత్సరంలో ఆశ్రమానికి వచ్చేసి అప్పటి నుండి భగవాన్కు వండిపడుతూ చివరి వరకు ఆశ్రమంలోనే ఉన్నారు. భగవాన్ అద్భుతమైన పాకశాస్త్ర ప్రవీణులే కాక తమ భక్తుల అహంకారాలను వండి అరుణాచలానికి నివేదిస్తారు. రోజువారీ వంట పనుల్లో ఆధ్యాత్మిక బోధన మిళితం చేసి వంటవారి జ్ఞానామృతాన్ని పంచుతారు. ఒకసారి భగవాన్ శాంతమ్మాళ్ వంటగదిలో వండుతున్నారు. భగవాన్ కూరను అదే పనిగా కలియబెడుతూ ఒకసారి ఆపి ఆమె వైపు చూడడంతో ఆమె వెంటనే నిశ్చలంగా అయిపోయారు.
అంటే ఏమాత్రం పరిసర జ్ఞానం కూడా లేకుండా అమితమైన ఆనందంతో ప్రశాంతమైన శుద్ధ సంతోష స్థితిలో అలానే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత భగవాన్ అటు ఇటు నడుస్తుండగా ఆమె ఈ లోకంలోకి వచ్చారు. అప్పుడు భగవాన్ కూరవంక చూస్తూ, ఇది పూర్తిగా ఉడికి శబ్దం రాకుండా పోయింది. ఇప్పుడు మీరు సుగంధ ద్రవ్యాలను కలపవచ్చు అని అన్నారు. అంటే మనస్సును నిశ్శబ్ద స్థితిలో నిలిపి దానికి వివేకమనే సుగంధ ద్రవ్యాన్ని కలపాలని ఆమె అర్థం చేసుకుంది. మరొకసారి ఆమె అప్పుడే ఏదో ఒక వంటకాన్ని వండటం పూర్తి చేశారు. ఆ సమయంలో వంటగదిలోకి వచ్చిన భగవాన్ను ఆ వంటకాన్ని రుచి చూడవలసిందిగా ఆమె కోరారు. అప్పుడు భగవాన్ ఆమెతో సరదాగా, మీకు తెలుసా, రాజులు వంటకాలను రుచి చూడడానికి కొందరు నియమించి వారికి భారీ జీతాలను ముట్ట చెప్పేవారు. మీరు నాకేమి జీతం ఇస్తారు అని అన్నారు. బదులుగా ఆమె, భగవాన్, నేను ఒక యాచకురాలిని, నేను నన్ను మాత్రమే అంకితం ఇవ్వగలను అని అన్నారు. ఆ శరణాగతిని భగవాన్ హృదయపూర్వకంగా ఆమోదించారు. భోజనాన్ని వడ్డించే ముందు ఆహార పదార్థాలన్నిటినీ భగవాన్ రుచి చూసేవారు. అందుకే భోజనం మొత్తం పవిత్రంగా మారేది. చక్కని పాకశాస్త్ర ప్రవీణురాలు మాత్రమే కాకుండా భగవాన్ పట్ల చాలా ప్రగాఢమైన విశ్వాసం గల స్త్రీ శాంతమ్మాళ్. ఒకరోజు ఒక పెద్ద పాత్రలో సాంబారు మరుగుతోంది. అప్పుడే అటుగా వచ్చిన భగవాన్ దాన్ని చూసి దింపమని శాంతమ్మాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు. ఆ పాత్రను దింపడానికి కనీసం 3 మనుషులు కావాలి. అలాంటిది ఆమె తాను ఒక్కరే దింపి పక్కన పెట్టారు. ఆ తర్వాత తన పనికి తానే ఆశ్చర్యపోయి, ఇది భగవాన్ చేయబడ్డ అద్భుతమని ఆమె అన్నారు. మరి అంత ప్రగాఢమైన విశ్వాసం గల స్త్రీ ఆవిడ. ఆమె అక్కడ ఉండే సాధువుల పట్ల దయతో ఉండి వాళ్లకు సహాయకారిగా ఉండేవారు. ఆశ్రమంలో తయారు చేయబడ్డ రుచికరమైన పదార్థాలను వారికి పంపుతుండేవారు. ఇదంతా భగవాన్కు చెప్పి చేస్తుండేది. ఎవరు మోక్షాన్ని కోరుకుంటున్నారు, ఎవరికి ముక్తి కావాలి, అంతరంగంలోనికి తిరిగి ఆత్మవిచారణ చేయాలి, నిశ్చలత్వమే సత్యం, తమకు తాము సమర్పించుకొని అహంకారాన్ని శాశ్వతంగా వదిలినవాడు, ఎంత దూరంలో ఉన్న గురువు వాని విషయమే సంతోషపడటమే కాకుండా వాని పట్ల శ్రద్ధ వహిస్తాడు. ఇలాంటి ఎన్నో సంగతులను ఆమె భగవాన్ వద్ద నుంచి విని శ్రద్ధగా వ్రాసిపెట్టింది కాబట్టి ఇటువంటి వివరాలు సాధకులమైన మనకు ఇప్పటికీ లభ్యమవుతున్నాయి. ప్రఖ్యాతిగాంచిన తెలుగు రచయిత గుడిపాటి వెంకటాచలం గారు ఆశ్రమంలోని వంటగది గాథలు సేకరించారు కాబట్టి ఇవాళ మనం రమణాశ్రమంలోని వంటవారిని గౌరవంగా తలుచుకునే అవకాశం కలిగింది. శాంతమ్మాళ్ళు వృద్ధురాలైన పిదప ఆశ్రమానికి భారంగా ఉండటం ఇష్టం లేక ఆశ్రమాన్ని వదిలి వెళ్ళాలని అనుకున్నారు. ఆ రాత్రి భగవాన్ ఆమెకు స్వప్నంలో కనిపించి, ఎక్కడికి వెళ్తారు, మిమ్మల్ని ఎవరు కనిపెట్టుకొని ఉంటారు అని అన్నారు. తామే ఆమెను కనిపెట్టి ఉంటానని భగవాన్ ఆమెతో పరోక్షంగా చెప్పారన్నమాట. అంతే, ఇక ఆమె ఏమీ ఆలోచించకుండా తమ చివరి రోజుల వరకు ఆశ్రమంలోనే ప్రశాంతంగా గడిపారు.